నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 మార్చి 30వ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు శాంతి చిత్తంతో పనిచేసి సత్ఫలితాలను రేపటి రోజున పొందుతారు. ప్రసన్నత, ప్రశాంతత రెండు కూడా మీకు రేపటి రోజున చక్కగా లభించేటటువంటి అవకాశం 100% కనిపిస్తోంది. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు నలుగురికి కూడా మేలు జరిగే విధంగా మీరు ఆలోచన చేయాలి. త్యాగం, దానగుణం వల్ల స్థిరత్వం ఉంటుంది. గురుభక్తితో ఈ వృషభ రాశి వ్యక్తులు ధర్మ మార్గంలో మీరు పైకి వస్తారు. మిత్రుల సూచనలు మీకు రేపటి రోజున చక్కగా కలిసి వస్తాయి అనే చెప్పుకోవాలి. కొన్ని పొరపాట్లు జరిగినా గానీ వాటిని అయితే మీరు చక్కదిద్దుకుంటారు. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు అనుకోని విధంగా ధన ఆదాయం అనేది ఏర్పడబోతోంది. డబ్బు అనేది అనుకోని మార్గాల ద్వారా మీకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కెరియర్ పరంగా మీకు వృత్తి, వ్యాపారంలో కొన్ని పనులు పెండింగ్ పడతాయి. అలాగే మీకు కొంత నిరాశ కలుగుతుంది. ఆలయాలను మీరు సందర్శిస్తారు. ఇక మీకు రేపటి రోజున ఆరోగ్య సమస్యలు అనేవి తొలగిపోయి మీకు ఊరట కలుగుతుంది. అలాగే మీకు ఉండే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ముందుకు సాగుతాయి. ఇక మీరు చేసేటటువంటి పనులు నెమ్మదిగా అయినా సరే మీ పనులు పూర్తి చేసుకుంటారు. అలాగే మీకు అనవసరమైన ఖర్చులు తగ్గిపోయే సూచన ఎక్కువగా కనిపిస్తోంది. ఉద్యోగస్తులకు రేపటి రోజున ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అనుకూలత అనేది దక్కుతుంది. కాకపోతే మీకు కొంత పరిస్థితి అనేది ఇబ్బందికరంగా ఉంటోంది. సహ ఉద్యోగులతోని కూడా మీకు కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవడం జరగవచ్చు. ఈ వృషభ రాశి వ్యక్తులకు వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీకు ముఖ్యమైనటువంటి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే మీరు చేసేటటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో మీరు వాటి మీద కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇక ఈ రాశి వ్యక్తులకు దూర ప్రాంత ప్రయాణాలు, వ్యవహారంలో కూడా అనుకూలత అనేది ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ప్రతి విషయంలోనూ చికాకులు తగ్గిపోతాయి. వృషభ రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతోటి, సన్నిహితులతోటి, స్నేహితులతోటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. మీకు మనశ్శాంతి అనేది పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగేటటువంటి వ్యక్తుల పరిచయం మీకు రేపటి రోజున కలిగే సూచన ఉంటోంది. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి జాతకులు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి రేపటి రోజున చంద్ర కవచాన్ని పారాయణ చేయడం చాలా మంచిది. ఇక అలాగే ఈ రాశి వ్యక్తులు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేస్తే శుభప్రదంగా రేపటి రోజు మారుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.